ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కథనం చక్కటి తెలుగు కథల్ని వినిపించే కార్యక్రమంలో ఇయ్యాల కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి నాన్న గది అనే కథను విందాం. చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. ఆ రోజు రామేశం 3 కొడుకుల్ని కోడళ్ళని సమావేశపరిచాడు. ఆయనేం చెప్పబోతున్నాడో వాళ్లకీ తెలుసు. విడిపోవడం వాళ్లకి కూడా ఇష్టం లేదు. అయినప్పటికీ ఆయన మాట కాదనలేక అంతా కూర్చున్నారు. రామేశం చెప్పడం మొదలుపెట్టాడు. చూడండ్రా, ఏ తల్లిదండ్రైనా తమ కళ్ల ముందు పిల్లలు విడిపోవాలని కోరుకోరు. ఎందుకో తెలుసా? పిల్లల వేర్పాటుతనం అనేది వృద్ధాప్యంలో దాన్ని మించి బాధించే సమస్య. ముఖ్యంగా ఈ ఇల్లు నేను మీ అమ్మ చాలా కష్టపడి కట్టుకున్నాం. అదృష్టవంతురాలు, తానే ముందు పోయింది. ఈ ఇల్లు కట్టేటప్పుడు తన పుస్తెలతాడు అమ్మాల్సి వచ్చిన రోజు నేను పడ్డ సంఘర్షణ అంతా ఇంతా కాదు. 30,000 అప్పు చేసి అది తీర్చడం కోసం నేను ఓవర్ టైంలు చేశాను. మీ అమ్మ బీడీలు చేయడం, మిషన్ కుట్టడం నేర్చుకొని 10,000 కూడబెట్టింది. బీడీల్లో చుట్టే తంబాకు వాసనకు తన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయినా, ఓవర్ టైంలతో నేను అలసిపోయి వచ్చినా ఈ ఇల్లుని చూడగానే అంతా మర్చిపోయేవాళ్ళం. మీరు పెద్దవాళ్ళయ్యారు. ఎవరికి వారు వేరుగా ఉందామనే ఆలోచనలు మీలోనూ ఉండొచ్చు. మీరు వేరుండడమే కాదు, ఈ ఇంట్లో పంపకాల పేరుతో అడ్డగోడలు మొలవటం నేను భరించలేను. దయచేసి నేను చనిపోయేంతవరకు ఈ ఇంటిని ఇలాగే ఉంచండి. రామేశం చేతులెత్తి మొక్కితే కొడుకులు కోడళ్ళు కరిగిపోయారు. ఆయన కళ్లల్లో సన్నటి నీటి పొరను చూసి తట్టుకోలేని 5 మనవలు మనవరాళ్ళు చలించిపోయి తాతయ్యని ఆప్యాయంగా చుట్టేశారు. లేదు నాన్న, మేమెప్పుడూ విడిపోము. అలాగే ఈ ఇంటిని అపురూపంగా చూసుకుంటాం. మీరేమీ బెంగ పెట్టుకోవద్దు అన్నారు కలిసికట్టుగా. అవును మామయ్య, తోడికోడలమైన అక్కా చెల్లెళ్లంత ప్రేమాభిమానాలున్నాయి మా మధ్య. అందుకని మేం విడిపోయే ప్రసక్తే లేదు. అలాగే ఈ ఇంట్లో మసిపట్టినా మా కొంగుతో తుడుస్తాం తప్ప మేం విడిపోయి ఏ అడ్డుగోడా మొలవనివ్వం అన్నారు కోడళ్ళు. రామేశం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాళ్ళ ఆత్మీయతకి. నాక్కావలసింది అదేరా. నా కొడుకులు కోడళ్ళు లక్ష్మయ్య పిల్లల కన్నా, నర్సిరెడ్డి పిల్లల కన్నా చాలా ఉత్తములు, గొప్పవాళ్ళు. నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఈ జీవితానికి ఇది చాలు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడే ఆ ఇంటి ముందు రిక్షా ఆగింది. రిక్షాలోని వస్తువుల్ని చూసి పిల్లలు కేరింతలు కొట్టారు. ఆడవాళ్ల మొహాలు ఆనందంగా విప్పారాయి. అది కలర్ టీవీ. బ్లాక్ అండ్ వైట్ టీవీ దరిద్రం వదిలేనందుకు అందరిలోనూ ఉత్సాహం. రిక్షావాడితో పాటు కేబుల్ బాయ్ కూడా వచ్చాడు. టీవీని ఓ మూలన టేబుల్ మీద పెట్టి కనెక్షన్ ఇచ్చాడు. టీవీ ఆన్ చేసే ముందు ఆగండి అంటూ చిన్న కోడలు వచ్చి ఆదురుదాగా దాని ముందు కొబ్బరికాయ కొట్టి టీవీపై నీళ్లు చిలకరించింది. టీవీ ఆన్ చేయగానే చిరంజీవి సినిమా కనబడడంతో పిల్లలు హే అంటూ కేరింతలు కొట్టారు. 11 మంది గదిలో కూర్చుండేసరికి చాలా ఇరుకైపోయింది. స్క్రీన్కు ఎవరి తల అడ్డొచ్చినా ఏదో కామెంట్. ఆ ఇరుకుని భరించలేకపోయారు. ఆ గది పక్కనే స్టోర్ రూమ్ ఉంది. స్టోర్ రూమ్ ఖాళీ చేసి ఆ గదికి స్టోర్ రూమ్కి మధ్య అడ్డుగోడను తీసేస్తే టీవీ రూమ్ చాలా విశాలంగా అవుతుంది అన్న ఆలోచన అందరికీ కలిగింది. ఆ సమయంలో దాన్ని వెంటనే అమల్లో పెట్టారు. గుణపంపోటు శబ్దం విన్న రామేశం గుండెల్లో ఏదో దిగినంత బాధగా మంచంలోనే ఉలిక్కిపడి ఆదురుదాగా లేచొచ్చాడు. అప్పటికే గోడ కూలిపోయింది. ఇదెందుకు కూలదోశారా? ఆయాసంతో పాటు ఆవేదనగా అడిగాడు. చిన్న కొడుకు చెప్పాడు. అందరం కలిసి ఈ గదిలో టీవీ చూడడం చాలా ఇబ్బందిగా, ఇరుగ్గా ఉంది నాన్న. ఈ గోడ తీసేస్తే అందరం హాయిగా టీవీ చూడొచ్చు అన్నాడు. దానికి పెద్ద కోడలు సపోర్ట్ చేస్తూ, ఈ టీవీ రూమ్లోనే సోఫా సెట్ కూడా వస్తే వచ్చిపోయే వాళ్ళకు కూడా బాగుంటుంది మామయ్య. ఎలాగూ స్టోర్ రూమ్ వాడట్లేదు కదా అంది. ఆ గదిలో మీ అమ్మ బాపతు పందిరి మంచం, నీళ్లు పోసుకునే గంగాళం, తమలపాకుల బుట్ట, కొప్పెర,
చెక్కవు ఇలా ఉండే కదరా అన్నాడు. ఆ మాటకి రెండో కొడుకు నవ్వాడు. అదేంటి నాన్నా, ఈ కాలంలో కూడా ఆ పాత వస్తువుల గురించి పట్టింపేంటి? అవన్నీ పాత సామాన్లోడికి పడేశాం గాని నువ్వు నీ గదిలోకెళ్ళి పడుకో అన్నాడు. అది కాదురా, ఈ గోడ కూలగొట్టకపోతే బావుండేదేమో అన్నాడు దీనంగా. మరి టీవీ ఇలా చూస్తాం తాతయ్య అన్నాడో మనవడు చిరాగ్గా. రామేశం కూలిపోయిన గోడ వైపు బాధగా చూశాడు. తనకింకా గుర్తు. ఆ గోడ పెట్టేటప్పుడు ఇటుకలు బాగా పేర్చవయ్యా, తీర్చిదిద్దినట్టుండాలి అంటూ తన భార్య సుతారి మేస్త్రికి 4 సార్లు ఛాయ్ పెట్టించింది. అది నానమ్మ గదిరా అని గొనుక్కుంటూ రామేశం తన గదిలోకి వెళ్ళిపోయాడు. మనసు కుంగిపోయింది. ఆ రోజు నుంచి ఏ ఒక్క మనవడు తన మంచంపై కూర్చోలేదు. బలవంతంగా తను పిలిచినా వచ్చే యాడ్పై బట్టే ఫలానా సినిమా వస్తోంది తాతయ్య అంటూ పరిగెత్తేవాళ్ళు. అన్నం పెట్టి తినే వరకు తన ముందు కూర్చుండే కోడళ్ళు పళ్ళెం నీళ్లు పెట్టి జారుకుంటున్నారు. క్రికెట్ వచ్చిన రోజు కొడుకులు తన గదివైపే రారు. మనుషుల మధ్య మాటలే కరువయ్యాయి. ఆ రోజు నుంచి టీవీని చూస్తే రామేశానికి అసహ్యమేసేది, భయమేసేది కూడా. తన ఇంటి గోడల్ని కూల్చేయడమే కాదు, తన భార్య వస్తువుల్ని కూడా దూరం చేసిందది. ఇంతలో బావిలో దబిల్లుమన్న శబ్దం వినిపించింది. అంతా కంగారుగా పరిగెత్తారు. కాని ఎవరికీ ఏమీ కాలేదు. బావిలో నీళ్లు తోడుతున్న చిన్న కోడలు చేతిలోంచి బొక్కెన జారిపోయి బావిలో పడింది. అందరినీ చూసి ఆమెకేడ్పాగలేదు. ఎర్రగా కందిన చేతుల్ని భర్తకి చూపిస్తూ, ఈ నీళ్లు తోడడం నా వల్ల కాదు. ఈ ఇంట్లో ఉన్నంతకాలం ఈ నీళ్లు తోడే వంతు నాకు తప్పదు. నేను పుట్టింటికెళ్ళిపోతాను, లేదా మనం వేరుగా ఉందాం అంటూ ఏడుస్తూ ఇంట్లోకి పరిగెత్తింది. అందరి మనసుల్లోనూ ఏదో దిగులు. ఎక్కడి వాళ్ళక్కడ మౌనంగా వెళ్ళిపోయారు. రామేశానికి బాధతో పాటు ఈ నెపంతో వీళ్ళు విడిపోతారా అనే విచారం పొంగుకొచ్చింది. కానీ ఆ రోజు సాయంత్రానికల్లా 2 HP మోటార్ తీసుకొచ్చారు. బావిలోకి పైపులు దించారు. ఇక నీళ్లు తోడే బాధ పూర్తిగా తప్పినందుకు కోడళ్ల మొహాల్లో చెప్పరాని సంతోషం. బావి దగ్గర మోటార్ని అమర్చడానికి ఏ ఆసరా లేదు. నీడ కూడా లేకపోవడంతో వర్షం పడితే నీళ్లు పోయి చెడిపోతుందని దాన్ని రామేశం గది పక్కనే గల గద్దెపై అమర్చారు. ఇక్కడ వద్దురా, ఆ గద్దెపై వద్దు అన్నాడు రామేశం. కొడుకులు ఏమీ మాట్లాడలేదు. మోటార్ తెచ్చిన మెకానిక్ మాత్రం, మరి ఈ మోటార్ ఇక్కడ తప్ప ఇంకెక్కడా పెడతారండే? చెడిపోయిందంటే 10,000 నష్టం. నేను మళ్ళీ రమ్మంటే రాను, మీ ఇష్టం అన్నాడు. పెద్ద కొడుకు కొంచెం చిరాగ్గా, ఆ గద్దెనేమీ చేయట్లేదుగా, మోటార్ పెడుతున్నామంతే. ఏమయ్యా మెకానికు, ఆయన అలాగే అంటారు కానీ నువ్వు ఫిట్ చేయి అన్నాడు. అంతే, గంటలో ఆకుపచ్చ రంగులో ఉన్న ఆ యంత్రం బిగించబడింది. అది స్టార్ట్ అయి బావి దగ్గర నీళ్లు పోయగానే వర్షంలో తడిసినంత ఆనందంగా ఇంటిల్లిబాది ఎగిరి గంతేశారు. ఒకప్పుడు రోజూ సాయంత్రం తన రాక కోసం ఎదురు చూస్తూ తన భార్య ఆ గద్దెపైనే కూర్చుండేది. అందుకే ఆ గద్దె అంటే అంత ఇష్టం. దానిమీద తిష్ట వేసింది ఆ యంత్రం. నీళ్ల కోసం అది స్టార్ట్ అయినప్పుడల్లా ఆ శబ్దానికి తన గుండె గిర్నీలో పిండి చేస్తున్నంతగా నలిగిపోయేది. మంచి నిద్రలో ఉన్నప్పుడో తెల్లవారుజామునో వాళ్ళు మోటార్ వేసేవాళ్ళు. ఆ శబ్దం 2 గంటల చిరాకు పుట్టిస్తూ కలవరపరుస్తుంది. తన భార్య ఆలోచనలో మునిగిపోయినప్పుడు తేనెటీగల దండు దాడి చేస్తున్నట్లు దాని శబ్దం కల్లోలపరుస్తోంది. ఆ మోటారు బిల్లు కట్టుకోవడంలో వీళ్ల మధ్య ఏమైనా తారతమ్యాలు వస్తాయేమోనని కొంత బెంగ కూడా మనసు మూలల్లో బిక్కుబిక్కుమంటుంది. ఆ సమయంలోనే చాకలి రాజమ్మ, బట్టలు ఎక్కువ పడుతున్నాయి, ఉతకడం నా వల్ల కాదు, ఇంకో 50 రూపాయల జీతం బెంచుండ్రి అని హుకుం జారీ చేసింది. 15 ఏళ్ల నుంచి ఈ ఇంట్లో ఉతుకుతున్న మనిషి. సర్ది చెబితే అది ఊరుకునేది. కానీ రెండవ కోడలు దాని మాటని రాద్ధాంతం చేసింది. దాదాపు గొడవ పెట్టుకుంది. రేపన్నుంచి పని మానేయమంది. ఆ గొడవంతా చూస్తున్న రామేశం ఏడుస్తోన్న చాకలి రాజమ్మని, ఊరుకోవే, వాళ్ళకు తెలీదు అని ఓదారుస్తూనే రెండో కోడలతో, చూడమ్మా రజిత, చాకలమ్మ అంటే ఇంటి ఆడబిడ్డ అంటారు. దీపావళి రోజు రాజమ్మ పొద్దునే మంగళహారతి కూడా తెచ్చి కట్నం అడుగుతుంది కదా. 15 ఏళ్ల నుంచి ఈ ఇంట్లో అణువణువు దానికి తెలుసు. 10 రూపాయలు పెంచితేనే పండగొచ్చినట్టు సంబరపడుతుంది. మీ అత్తమ్మ దాన్ని అంత గౌరవంగా చూసుకునేది కూడా అన్నాడు నిదానంగా.
అయినా కోడలు ఊరుకోలేదు. ఏంటి మామయ్య, చాకలామెను వెనుకేసుకొస్తున్నారు? ఆవిడ రాకపోతే తెల్లారదా? ఏయ్ రాజమ్మా, నువ్వు రేపన్నుంచి పనిలోకి రాకు అంది సీరియస్గా. ఆ మాటకు రాజమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొంగుతో కళ్ళొత్తుకుంటూ, రానమ్మా, శాంతవ్వ బతికినప్పుడల్లా నన్నొక్క మాట అనలేదు. ఈ ఇంటికి రానమ్మా ఇక అంటూ వెళ్ళిపోయింది. రామేశం నిశ్చేష్టుడై ఉండిపోయాడు. అంతలో పెద్ద కోడలు అక్కడికొచ్చి, ఎందుకే రజిత అంత సీరియస్ అయ్యావు అంది బాగా నొచ్చుకుంటూ. పోనీలే అక్క, అది పని మానేసినంత మాత్రాన మనకి ఇబ్బంది అనుకుంటుందేమో. మొన్న మన ఇంటికి మా ఫ్రెండ్ వచ్చింది కదా, అది ఏమే మీ ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా లేదా అంది. నిజంగా నాకు తల కొట్టేసినట్లయిందక్క. ఈవిడగారు పని మానేస్తే తప్ప మన ఇంట్లోకి వాషింగ్ మిషన్ నడిచొచ్చేలా లేదు అంది. వాషింగ్ మిషన్ పేరు వినగానే పెద్ద కోడలు కళ్ళు ఇంతయ్యాయి. అవునే, అది ఎంత బాగుంటుందో. మా చెల్లెలింట్లో కరీంనగర్లో చూశాను. చాలా బాగుంటుంది కదా అంది పెద్ద కోడలు విషయం మర్చిపోయి. రేపు ఆయన వాషింగ్ మిషన్ తెస్తానన్నారక్కా అంది ఆనందంగా చిన్న కోడలు. తర్వాత వాళ్ళు ముచ్చట్లలో పడ్డారు. ఇంట్లోకి మరో యంత్రం వస్తూ ఒక ఆత్మీయురాలిని దూరం చేసిందన్న బాధతో రామేశం తన గదిలోకి వెళ్ళిపోయాడు. చాకలి రాజమ్మ బట్టల కోసం వచ్చిన ప్రతిసారి ఊర్లో విషయాలన్నీ తనకు చెప్పేది. నడిచే ఓపిక లేని తనకు ఏదైనా సమాచారం వెళ్ళాలన్నా రావాలన్నా రాజమ్మే పనికొచ్చేది. రాజమ్మ పొట్టకొట్టిన ఆ యంత్రం పేరు తలుచుకోవడానికైనా రామేశం మనసొప్పలేదు. మంచంలో పడుకున్నాక ఆలోచనలతో చిత్తడిగా మారిన మనసుకు గదిపక్క మోటార్ శబ్దం రంపపు కోత కోస్తోంది. మరునాడు చిన్న కొడుకు తన గదిలోకొచ్చి వినయంగా నిల్చున్నాడు. ఏంటి కన్నా అన్నాడు ఆప్యాయంగా. ఏం లేదు నాన్న, నా బెడ్రూంలో కూలర్ ఆన్ చేస్తే దానికి గాలి తగలక శరీరాలన్నీ జిడ్డుజిడ్డుగా అవుతున్నాయి. అందుకని బెడ్రూంలో కిటికీ కూలగొట్టేసి కూలర్ ఫిట్ చేయాలనుకుంటున్నాం. ఆ గదిలో ఉన్న తీగమల్లె బాగా గుబురుగా పాకిపోయింది. అది కూలర్కి అడ్డు వస్తోంది. దాన్ని కూడా పీకేసి అంటూ నసిగాడు. రామేశానికి కోపం వచ్చింది. అయినా తమాయించుకున్నాడు. ఒరేయ్, ఆ తీగమల్లె 9 ఏళ్లుగా ఉంటోందిరా. 3 ఏళ్ల కింద మీ అమ్మ చచ్చిపోయే ముందు రోజు కూడా ఆ మల్లె చెట్టుకు నీళ్లు పోసింది. నీ బెడ్రూమ్ కిటికీలోంచి ఆ మల్లెలు గాలికి ఊగుతూ పరిమళాలు పంచేవిరా. దాన్ని పీకేయడం, కిటికీని కూలర్తో మూసేయడం అవసరమంటావా అన్నాడు. కానీ అప్పటికే పెద్దవాడి కొడుకు పరిగెత్తుకొచ్చి, బాబాయ్ ఇక్కడున్నావా? పనివాళ్ళు మల్లె చెట్టు మొత్తం తీసేశారు, కిటికీ కూలగొట్టారు, కూలర్ ఫిట్ చేస్తున్నారు, నిన్ను రమ్మంటున్నారు అన్నాడు ఎగపోస్తూ. ఆ మాట విని రామేశం మనసు కలుక్కుమంది. కొడుకు తండ్రి మొహంలోకి చూడలేక మెల్లగా జారుకున్నాడు. ఇంట్లో కొడుకులు యంత్రాల రూపంలోకి మారిపోతుండడం బాధేసింది. రేపు మరే యంత్రం వస్తుందో అనుకున్నాడు. కానీ అది వాస్తు రూపంలో వచ్చింది. చిన్న కోడలికి మళ్లీ అబార్షన్ కావడంతో డాక్టర్లకి బదులు ఈసారి ఓ వాస్తు పండితుని ఇంటికి పట్టుకొచ్చారు కొడుకులు. అతడొచ్చి ఈశాన్యం వాయువ్యం అంటూ అబార్షన్లు అవడానికి కారణం ఈ వంటిల్లని, దాన్ని కూల్చి నైరుతి దిక్కులో కట్టుకోవాలని చెప్పాడు. ఆ మాట విని రామేశం గుండె కలుక్కుమంది. నిల్చొని వంట చేసేలా తన భార్య తన ఇష్టపూర్వకంగా కట్టించుకుంది. కట్టాకే చిన్నోడు పుట్టాడు. అప్పుడు తనకే అబార్షనూ కాలేదు అని మదనపడుతుండగానే అమెరికా ట్రేడ్ సెంటర్లని ఆఫ్ఘాన్ హైజాకర్లు విమానాలతో కూలదోసినంత బలంగా ఫిలఫిలార్బాటాలతో వంటగది కూలిపోయింది. రామేశం గుండె గదులు బీటలు వారాయి. ఆ దృశ్యం చూడలేక గబగబా గదిలోకెళ్ళిపోయాడు. వంటగదిలో శిథిలాల కింద భార్య రూపం నలిగిపోతున్నట్టు తెరలు తెరలుగా కనబడుతోంది. ఒళ్లంతా చెమటలు పట్టాయి. నరాలు కంపిస్తున్నాయి. కళ్లల్లో ఏదో బెరుకు. తలుపు దగ్గర అలికిడైతే వెనుదిరిగి చూశాడు. పెద్దవాడు, రెండోవాడు ఏదో పనిమీద గదిలోకొచ్చారు. వాళ్ళని చూడగానే రామేశం నిలువెల్లా వణికిపోయాడు. ఏమైంది నాన్నా? కంగారుగా అడిగారిద్దరూ. గొంతులో సుడులు తిరిగే బాధతో కంఠం జీరబోతుంటే వణుకుతూనే ప్రాధేయపూర్వకంగా చెప్పాడు. ఈ ఇల్లంతా నా కలల పంటరా. అయినా దీన్ని మొత్తం మీరు కూల్చేసినా పర్లేదు, కానీ నా గదిని మాత్రం ఏం చెయ్యొద్దురా. మీకు దండం పెడతాను. ఈ గదిలో మేకు దిగినా నా గుండెల్లో బాకు దిగినట్టుగా ఉంటుంది. ఈ గది నిండా మీ అమ్మ జ్ఞాపకాలున్నాయిరా.
ఈ గది నిండా మీ బాల్యముందిరా. ఇది నాకోసం కట్టించుకున్నాను. అదిగో ఆ కిటికీలోంచి చూస్తే రోడ్డు కనిపిస్తుంది. వచ్చిపోయేవాళ్లు కనిపిస్తారు. నా గదిని మాత్రం ఏం చెయ్యకండిరా. కడు దీనంగా ఆర్థిస్తున్నట్టుగా అడిగాడు. లేదు నాన్న, నీ గదిలో ఈగ కూడా వాలదు, నువ్వు కంగారు పడకు అని హామీ ఇచ్చి వెళ్ళిపోయారిద్దరూ. కానీ ఆ సాయంత్రమే వాళ్లకు నోటీసులొచ్చాయి. అవి చదివి నిశ్చేష్టులయ్యారు. నాన్ననెలా బతికించుకోవాలా అని తర్జన భర్జన పడ్డారు. చివరికి నాన్న బతకాలి అని దృఢంగా అనుకున్నారు. అందుకే తండ్రిని బుజ్జగించి బ్రతిమాలి ఇంటి వెనుక ఉన్న మరో గదిలోకి మార్చారు. కాని మరునాడే రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా వచ్చిన బుల్డోజర్ రామేశం గదిని కుప్పకూలుస్తుంటే భోరున ఏడ్చారు కొడుకులు కోడళ్ళు. ఆ శబ్దాన్ని గుర్తించిన రామేశం గుండె ఆగిపోలేదు. మరుసటి రోజున కొడుకులు కోడళ్ళు అంతా ఓ నిర్ణయానికొచ్చారు. రోడ్డు నట్టింట్లోకి వస్తోందంటే మనం ప్రమాదాల అంచున బతకాల్సిందే. అందుకే ఇంటిని షాపింగ్ కాంప్లెక్స్గా మార్చేద్దాం. ఈ ఇల్లు విడిచిపెట్టి ఎవరికి వారుగా సెటిల్ అవ్వడం మంచిది. అందరిలోనూ కొండంత దిగులు. కానీ తప్పదు. చెప్పలేక తప్పని స్థితిలో తండ్రి చెవిన వేశారు. కానీ అప్పటికే విషయం అర్థమై రామేశం గుండె ఆగిపోయింది. ఇంతవరకు నాన్న గది కథ విన్నారు. రచన కెవి నరేందర్. పఠనం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.